హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రవితేజ కోటమర్తి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్, చందనగర్. సాధారణంగా జనాలు దగ్గు, కఫం వస్తుంది అంటే వాళ్ళు నార్మల్ కోల్డ్ కింద తీసుకుంటారు. అలా కాకుండా రోజు దగ్గుతో పాటు కఫం పడడం అవుతుంది అంటే అది సాధారణం కాకపోవచ్చు. బ్రాంకియక్టసిస్ అనే ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. అసలు ఈ బ్రాంకియక్టసిస్ అంటే మన ఊపిరితిత్తుల గాలి నాళాలు ఏవైతే ఉంటాయో, అంటే ఎయిర్వేస్ అనేవి ఏవైతే ఉంటాయో అవి శాశ్వతంగా ఉబ్బినట్టు అయ్యి దానిలో కఫం చేరడం అనేది జరుగుతుంది. ఈ కఫం చేరడం వల్ల బ్యాక్టీరియా ఫార్మ్ అయ్యి రిపీటెడ్గా లంగ్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తుంటాయి. ఇది బ్రాంకియక్టసిస్ అంటే. బ్రాంకియక్టసిస్ వల్ల లక్షణాలు ఏమిటి అంటే దగ్గుతో పాటు కఫం రావడం, అలాగే ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా అనిపించడం, పిల్లి కూతలు లాంటి శబ్దాలు రావడం, అలాగే కొన్నిసార్లు రక్తం పడడం అనేది అబ్జర్వ్ చేస్తుంటారు. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పల్మనాలజిస్ట్ని కలిసారు అంటే వాళ్ళని ఎగ్జామిన్ చేసి వాళ్ళకి సిటీ స్కాన్ అనేది అడ్వైస్ చేసి వాళ్ళకి బ్రాంకియక్టసిస్ ఉంది అనేది నిర్ధారించడం జరుగుతుంది. వన్స్ బ్రాంకియక్టసిస్ ఉంది అని అర్థమైన తర్వాత నెసెసరీ ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేసి దేనివల్ల బ్రాంకియక్టసిస్ వచ్చింది అనేది కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. సో ఈ బ్రాంకియక్టసిస్ మెయిన్ ట్రీట్మెంట్ ఏంటి అంటే చెస్ట్ ఫిజియోథెరపీ, మ్యూకస్ ఈజీగా క్లియర్ అవుట్ అవ్వడానికి లంగ్ ఎక్సర్సైజెస్ కొన్ని చెప్తారు, అలాగే అవసరమైతే యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుందండి. సో ఈ కంప్లైంట్స్ ఎవరికైనా ఉన్నాయంటే మీరు నన్ను మెడికవర్ హాస్పిటల్స్, చందానగర్లో కలవచ్చండి.